అంటే వీళ్ళందరూ ఎక్కువ కూడా చాలాసార్లు ఏపీ టాపిక్ వచ్చినా లేకపోతే చంద్రబాబు టాపిక్ వచ్చినా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరి పట్ల సాఫ్ట్ కార్నర్ వల్ల అవ్వచ్చు, రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతుంది ఇక్కడ? నేను ఒక విషయం చెప్తా. అసలు రేవంత్ రెడ్డికి మాకు సంబంధం లేదు. నిజంగా మాట్లాడితే కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఎక్కువ మంది మా పార్టీ వాళ్ళు ఉండేది. మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలో టీడీపీ 2 లాగా ఉంటుండే. మరి ఆ రోజు ఏమైంది? దిస్ ఇస్ కాల్డ్ కన్వీనియంట్ పాలిటిక్స్ అండి. అదే చెప్తున్నా. ఆ రోజు ఈ నోళ్ళు ఏం లేదు, యాదగిరి వీళ్ళందరూ ఆ రోజు ఎవ్వరు మాట్లాడలేదు. ఇవాళ మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కరు. తెలంగాణ పేరు మీద ఏం చేస్తున్నారు మీరు? ఏందా లాంగ్వేజ్? అది తెలంగాణ లాంగ్వేజా? మన అమ్మాయి అదా మనకు సికాయించింది? తెలంగాణ సంస్కృతి అదా? పక్కన పట్టుకొని బూతులు తిట్టుడు తెలంగాణ సంస్కృత? సిగ్గుపడాలండి వాళ్ళు. అసలు నేను నిజంగా చాలా కోపంతో చెప్తున్నా. తెలంగాణ సంస్కృతి కాదు అది. సిగ్గు లేకుండా నేను తెలంగాణ సంస్కృతాన్ని వెళ్ళి వాళ్ళ కోసం మాట్లాడుతాను. పోలీసుల్లో నిలబడి నువ్వు తెలంగాణ నువ్వు ఆంధ్ర అని మాట్లాడతాడా? మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇబ్బంది పట్టుకొని ఏమైనా ఎందుకు అడగలే ఆ రోజున? నువ్వు తెలంగాణ ఆంధ్ర అని ఎందుకు అడగలే? ఇవాళ ఇంకో మాట చెప్తానండి. వీళ్ళ బాధలు ఏంటిది అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాడు హీరో అయిపోతాడు అనుకుంటున్నాడు ఎవడైనా సరే. పవన్ కళ్యాణ్ తిడితే వాడు హీరో అయిపోతాడు అనుకుంటున్నాడు ఎవడైనా. ప్రజలు కాంట్రించి ఉమ్మేస్తున్నారు మీ మీద అంటున్నాను నేను. ఎవరిని తిడితే మనం హీరోలం కాదు, మనం పని చేస్తే మనం హీరోలం అవుతాం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. నేను ఒక్క మాట చెప్తా, ఏ రోజున ఆయన ఉల్టా మాట్లాడలేదే, ఏ రోజున తెలుగుదేశం పార్టీ ఉల్టా మాట్లాడలేదే, ఏ రోజున తెలుగుదేశం పార్టీ తెలంగాణ వదిలి వెళ్ళిపోలేదే. మేము పడ్డటువంటి అవమానాలు ఎవరు పడలేదండి తెలంగాణలో. మా నాయకుడిని ఎన్ని మాటలు అన్నారు, ఇదే ఇవాళ రోజున కూడా మాట్లాడుతున్నారు. కానీ మేము ఏ రోజున వాళ్ళ స్థాయికి దిగజారి మేము మాట్లాడలే. తెలంగాణ ప్రాంతాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరి భయం ఏంటిదో తెలుసా? తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఆదరించిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు వచ్చినటువంటి సీట్లు మ్యాక్సిమం తెలంగాణ నుంచే వస్తుండే. సో వాళ్ళ భయం ఏంటిది అని అంటే, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాకూడదు అనేటువంటి వాళ్ళ భయం. వస్తే వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ దోపిడీ ఉండదు కదా. ఎందుకంటే మాకేముంటది, మా పార్టీ అంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళనే కదా. మేము ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారిని తీసుకోండి, ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి, కడియం శ్రీని ఎవరైనా తీసుకోండి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? సో బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి అత్యధికంగా రాజకీయంగా వాళ్ళని ఉన్నత పదవులలో కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ. ఇవాళ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరిని కూర్చోబెడుతున్నారు? అందరు దొరల సార్లేనా వాళ్ళ భాషలో చెప్పాలంటే. మళ్ళీ వీళ్ళు వచ్చి సుధనీతులు చెప్తారు, సామాజిక తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఆ రోజునేమో కళ్ళ గంతలు కట్టుకొని కూర్చున్నారు, చెవుల్లో సీసాలు వేసుకొని కూర్చున్నారు. ఇవాళ ఒక్కొక్కళ్ళ నోరు లేస్తుంది, ఒక్కొక్కళ్ళ మాటలు లేస్తే ఏమంటే కోటలు దాటాయి. చంద్రబాబు నాయుడిని తిట్టడానికి మాత్రం ప్రతి ఒక్కరికి నోరు వస్తుంది. ఎస్, ఇవాళ రోజున రేవంత్ రెడ్డి తిట్టాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే అందరికి అభిమానం ఉంటుంది. అంటే తిడితేనే గొప్పడా? రేవంత్ రెడ్డి చేసే తప్పులు మేము ఎత్తి చూపిస్తలేమా? నేనే, ఇంకెవరే ఎందుకండి, నేనే అన్నా. ఎస్, తెలంగాణలో ఒక స్పెషలైజ్డ్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడనే మాట నేను అన్నా. తప్పని ఎత్తి చూపిస్తాం మేము. మాకేం ఫేవరెటిజం అవసరం లేదు. మా పార్టీ వదిలినాడు ఎప్పుడు మావాడు కాదు. కానీ మా సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి మనకేం నేర్పిస్తుంది అంటే, పక్క వాళ్ళని గౌరవించడం నేర్పిస్తుంది. మనం ఈ ఊళ్ళోకి ఒకసారి వెళ్దాం, ఊళ్ళలోకి పోతే నువ్వు ఎవరింటికి పోయినా ఏం మాట్లాడాడు, ఏమన్నా ఎట్లున్నావన్నా, ఇంత బువ్వ తింటావా అని అడుగుతారు. అది తెలంగాణ సంస్కృతి. అంతేగాని నువ్వు ఏ కుల పొడివి, నువ్వు ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చినావు, నువ్వు ఆంధ్రోన్వా, నువ్వు తెలంగాణవా, నువ్వు మహారాష్ట్రోన్వా అని అడగారండి. కదండి, ఇప్పుడు మీ కెమెరా పట్టుకుని ఏ ఊరికన్నా పోదాం, మీకు నాకు పరిచయం లేని ఊరికి పోదాం, జస్ట్ పోయి అట్లా కూర్చొని అమ్మ ఇంత దూపైతుంది మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే, అమ్మ ఒక ముద్ద అన్నం తింటావా అని అడుగుతారు. అది తెలంగాణలో దిల్దారితనం. వీళ్ళు ఎవరండి తెలంగాణ పేరు మీద వీళ్ళు చేసేటువంటిది? ఇవాళ వీళ్ళు తెలంగాణ వాళ్ళ